నమస్తే అమ్మా. నమస్తే సార్. జూన్ 4 ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయనుకుంటున్నారు? జగన్ గారికి వస్తారనుకుంటున్నాను. ఓకే. మరో వారంలో కౌంటింగ్ జరగనుంది కదా, విజయ శంకరం ఎవరు మోగిస్తారనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు గారా? జగన్ గారు. ఓకే. జగనే సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటారు. మీరేమంటారు దాని గురించి? జగన్ సీఎం అవుతారండి. ఎందుకంటే మేము జగన్ వల్లనే స్కూల్లో చదువుకోగలుగుతున్నాం. వాళ్ళు వేసిన అమ్మఒడి వల్లే మేము చదువుకోగలుగుతున్నాం. వాళ్ళు ఇచ్చే జగన్ విద్యా కానుక, గోరుముద్ద పథకాలు, వాటి వల్లనే మేము చదువుకోగలుగుతున్నాం. మరి జగన్ గారు చెప్తున్నారు ప్రతి స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టామని చెప్తున్నారు. మీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారా? పెట్టారండి. ఇంగ్లీష్ మీడియం వల్ల మేము ఎక్కువగా ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాం. బట్ తెలుగు కన్నా ఇంగ్లీష్ ఎక్కువగా ఇప్పుడు బాగా చదవగలుగుతున్నాం. మరి మెనూ ఎలా పెడుతున్నారు? మధ్యాహ్నం భోజనం కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కానీ ఎలా పెడుతున్నారు? మెనూ చాలా ఎక్కువగా పెడుతున్నారు. బట్ ఇంటికాడ కన్నా ఎక్కువగా పెడుతున్నారు. చాలా ఫుడ్ వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. ఇక చూస్తే గ్రామీణ ప్రాంతాల పోలింగ్ ఎక్కువ జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు? జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనుకుంటున్నారు. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మీరేమనుకుంటారు దాన్ని? ఖచ్చితంగా జగన్ గారికే అనుకుంటున్నాను. జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలన మంచిగా జరిగింది. మంచి అంటే ఏం జరిగింది? మంచి అమ్మఒడి పథకాలు ఎక్కువగా పథకాలు పెట్టారంటే చేయూత, రైతు భరోసా అన్నీ ఇస్తున్నారు. బట్ ఎక్కువగా మంచిగా జరిగింది. అందువల్లనే జగన్ పరిపాలన ఎక్కువగా జరుగుతుంది. ఇక చూస్తే మరి మీ గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, నాడు నేడు కింద స్కూల్స్ ఇవన్నీ చేసామంటున్నారు. ఇవన్నీ వచ్చాయమ్మా మీ ఊళ్ళో? వచ్చాయండి. పిల్లలందరూ మరి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నారు? ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకుంటున్నారు. అంతా బాగుందంటారు? బాగుంది. ఫైనల్గా మీ ఓటు ఎవరికి వేశారు? జగన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ.